హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్లు అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా, మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటివి రాస్తూ ఉండండి. మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏపీఎస్సీ రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి. ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము, ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు 170-180 పైచిలకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్ట్ బికి సంబంధించి ఆల్మోస్ట్ 90% ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సింగిల్ అండ్ బిట్స్, షార్ట్ బిట్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి. ఓకేనా. పార్ట్ ఏకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ హిస్టరీ, క్విక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లైన్ బిట్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్దాము. ఆ యొక్క సిక్కుల యుద్ధం ద్వారా పంజాబ్ని అంతటిని అయితే ఆక్రమించడం జరిగింది. ఓకేనా, రైట్. 1852వ బర్మా యుద్ధం ద్వారా దిగువ బర్మాను ఆక్రమించారు. 1856లో దుష్పరిపాలన అనేటటువంటి పేరుతో అయోధ్య, అవధ్లను ఆక్రమించడం జరిగింది. అప్పటి అయోధ్య పాలకుడే వజీద్ అలీ. ఓకే, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశారు. అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగా సంతానము లేని పాలకులు ఆంగ్లేయుల అనుమతితో దత్తత తీసుకోవాలి అనేటటువంటి ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. ఆంగ్లేయుల అనుమతి నిరాకరిస్తే ఆ రాజ్యం ఆంగ్ల కంపెనీలో విలీనమైతే అయిపోతుంది. అదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఓకేనా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో డల్హౌసీ ఆక్రమించినటువంటి భారతీయ రాజ్యాలు సతారా, నాగపూర్, సంబల్పూర్, ఉదయ్పూర్, భగత్, ఝాన్సీ, కరౌలి, జైపూర్ ప్రాంతాన్ని అయితే ఆక్రమించాడు. ఓకేనా. ఇక రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో డల్హౌసీ ఆక్రమించినటువంటి తొలి రాజ్యమే సతారా. ఇది ఆఫ్ఘనిస్తాన్లో అప్పా సాహెబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో డల్హౌసీ ఝాన్సీని ఆక్రమించినటువంటి సంవత్సరం క్రీస్తు శకం 1853లోనండి. ఓకేనా. డల్హౌసీ కొత్తగా ఆక్రమించినటువంటి రాజ్యాలకు నిబంధనలు లేని రాష్ట్రాలుగా ఏర్పరిచాడు. ఓకే, డల్హౌసీ పాలనా సంస్కరణలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆధునిక భారతదేశ నిర్మాతగా పిలువబడినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ అండి. ఓకేనా. నెక్స్ట్, బెంగాల్ పాలనకు గాను డల్హౌసీ నియమించినటువంటి అధికారి ఎవరయ్యా అంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, సిమ్లా నుండి ప్రభుత్వాన్ని నడిపిన గవర్నర్ జనరల్ డల్హౌసీ. డల్హౌసీచే పంజాబ్ ప్రాంతానికి చీఫ్ కమిషనర్గా నియమించబడినటువంటి వ్యక్తి సర్ జాన్ లారెన్స్. ఓకే, ఇక ఆయుధ గారాన్ని కలకత్తా నుంచి డల్హౌసీ మార్చిన ప్రాంతము మీరట్ ప్రాంతం అండి. ఓకే, అయితే భారతదేశంలో తొలి రైలు మార్గం వేయించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ. తొలి రైలు మార్గం వేయబడినటువంటి సంవత్సరం 1853. భారతదేశంలోని రెండవ రైలు మార్గాన్ని 1854 నుంచి 55లో హౌరా నుంచి రాణిగంజ్ వరకు వేయించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ. ఓకేనా. భారతదేశంలోని మూడవ రైలు మార్గాన్ని అంటే 1856లో మద్రాస్ నుంచి అరక్కోణం వరకు వేయించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీనేనండి. ఇక నెక్స్ట్, ఆంధ్రాలో తొలి రైలు మార్గం పుత్తూరు నుంచి రేణిగుంటకైతే వేయడం జరిగింది. ఆంధ్రాలో తొలి రైలు మార్గం నిర్మించబడినటువంటి సంవత్సరం 1862, 1862. భారతదేశంలో తొలి తంతి అంటే టెలిగ్రాఫ్ మార్గాన్ని వేయించినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీనే. భారతదేశంలో తొలి తంతి మార్గం వేయబడినటువంటి ప్రాంతాలు
కలకత్తా నుంచి పెషావర్, బొంబాయి టు మద్రాస్ వరకు వేయడం జరిగింది. తంతి అంటే అదే టెలిగ్రాఫ్ సంబంధించి. నెక్స్ట్ ఆధునిక తపాలా సర్వీసులను ఏర్పరిచినటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీనేనండి. పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఆ యొక్క సిస్టాన్ని ఏర్పాటు చేసిన వాడు కూడా డల్హౌసీనే. రహదారులు, కాలువల నిర్మాణం కొరకు డల్హౌసీ ఏర్పరిచిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ ఏర్పడినటువంటి సంవత్సరం 1854. డల్హౌసీ కలకత్తా నుండి పంజాబ్ వరకు నిర్మించిన రహదారికి గల పేరు రాజ్య రహదారి గ్రాండ్ ట్రంక్ రోడ్. ఓకే, డల్హౌసీ నిర్మించిన వ్యవసాయ కాలువల్లో పెద్దది గంగా కాలువ. రైట్, డల్హౌసీ నిర్మించిన వ్యవసాయ కాలువల్లో పెద్దది గంగా కాలువ. డల్హౌసీ కాలంలో తొలిసారిగా బట్టల మిల్లు స్థాపించినటువంటి సంవత్సరం 1853 బొంబాయి. ఓకే, తొలి బట్టల మిల్లు కర్మాగారాన్ని నెలకొల్పినవాడు కౌన్జిన్ నానాబాయ్. ఓకే, డల్హౌసీ కాలంలో తొలి జనపనార పరిశ్రమను స్థాపించినవాడు జార్జ్ అక్లాండ్. ఓకే, తొలి జనపనార పరిశ్రమ స్థాపించబడినటువంటి సంవత్సరం 1853 నుండి. డల్హౌసీ విద్యా సంస్కరణలకు చేయడానికి సహకరించిన అధికారి చార్లెస్ వుడ్. ఓకే, చార్లెస్ వుడ్ రూపొందించిన విద్యా ప్రణాళికలకు గల పేరు జనబాహుల్య విద్య, మాస్ ఎడ్యుకేషన్ విద్యా ప్రణాళిక రూపకర్త ఎవరంటే చార్లెస్ వుడ్ రూపొందించిన విద్యా ప్రణాళిక గల పేరు మాస్ ఎడ్యుకేషన్ జనబాహుల్య విద్య. రైట్, మాగ్నా కార్టాగా పిలువబడినటువంటి విద్యా ప్రణాళిక చార్లెస్ వుడ్ ప్రణాళిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చార్లెస్ వుడ్ ప్రణాళికను ఏమంటారు? మాగ్నా కార్టా అంటారు. దీన్ని మాస్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. ఓకే, మాగ్నా కార్టాగా పిలువబడింది. అంత ప్రాచుర్యం పొందినటువంటిది ఈ చార్లెస్ వుడ్ రూపొందించిన మాస్ ఎడ్యుకేషన్. చార్లెస్ వుడ్ నివేదిక ఆధారంగా డల్హౌసీ స్థాపించిన తొలి విశ్వవిద్యాలయాలు కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాడు. అయితే కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరము 1856 1856లో స్థాపించడం జరిగింది. ఓకే, కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలను ప్రారంభించిన గవర్నర్ జనరల్ కానింగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా డల్హౌసీకి సంబంధించిన పాలనా సంస్కరణలు, అతను చేసినటువంటి ప్రముఖమైనటువంటి చారిత్రాత్మక మార్పులు, ఓకేనా, అతను ఆక్రమించిన రాజ్యాలకు సంబంధించి, ఓకే, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశాడు. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏమిటి? ఓకేనా, ఆంధ్ర తొలి రైలు మార్గం ఎక్కడ వేశారు? పుత్తూరు రేణిగుంట. తొలి రైలు మార్గం నిర్మించిన సంవత్సరం 1862లో. తొలి తంతి టెలిగ్రాఫ్ మార్గాన్ని వేయించిన గవర్నర్ జనరల్ డల్హౌసీనే. ఓకేనా, అదేవిధంగా భారతదేశంలో 3వ రైలు మార్గాన్ని 1856లో మద్రాసు నుంచి అరక్కోణం వరకు వేయించిన గవర్నర్ జనరల్ డల్హౌసీ. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటి మనం డిస్కషన్ చేసాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక సెషన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని త్వరగా చేసుకోండి. ప్లేలిస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీ ప్రయత్నం మీరు చివరి వరకు చేస్తూ ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.